మన ప్రభువుని ఆరాధించడానికి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి ఒకసారి చదువుదాం. నెబుకద్నెజర్, షద్రక్, మేషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడు. దావీదు కూడా ఏమన్నాడంటే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అన్నాడు. ఎల్లవేళలా దూతగణాల చేత స్తోత్రింపబడుతున్నవాడైన మన ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధించడం మనకు గొప్ప ఆధిక్యత. యేసు రక్షకుడని గుర్తెరిగి మన హృదయాన్ని ఆయనకు అప్పగించి పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ వారి వారి రక్షణకై దేవా నీకు స్తోత్రమని చెప్పడమే యథార్థమైన ఆరాధన. రక్షణ పొందని వారికి ఈ ఆరాధన అనుభవము సంపూర్ణంగా అవగాహనకు రాదు. ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుతామో అప్పుడు దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా గణపరచగలుగుతాం. బబులోను దేశంలో, అంటే యెరూషలేము నుంచి చెరగా వెళ్ళిపోయిన వారిలో షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యూదులు ఉన్నారు. ఆ దేశపు రాజు నెబుకద్నెజరు ఒక ప్రతిమ పెట్టి ఆ ప్రతిమకే నమస్కరించాలని శాసనం చేశారు. కానీ వీరు 3 మేము మా దేవునికి తప్ప మరి దేనికి నమస్కరింపము, దేనిని ఆరాధింపమని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ రాజు ఊరుకోలేదు. అలా ఓలన్నా నమస్కరించకపోతే వేడిమిగల అగ్నిగుండంలో పడవేయాలని ఆజ్ఞాపించారు. ఆ వేడిమిగల అగ్నిగుండం దగ్గరికి వారిని తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు నమస్కరిస్తే మిమ్మల్ని వదిలేడతాము అని చెప్పి ఆ రాజు ఆ 3కి చెప్పాడు. పిల్లన గ్రోవి, సింఫోనియా, వీణ తదితర వాయిద్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ అక్కడ ఆనందంతో కేకలు వేస్తూ మరి వారి వారి దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. కానీ ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు మాత్రం ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను పర్వాలేదు, మేము ఆ ప్రతిమకు నమస్కరింపము అని చెప్పారు. అప్పుడు రాజుకు కోపం ఎక్కువైపోయింది. ఆ అగ్నిగుండాన్ని 7 వేడిమి గలదానిగా చేశాడు. వీళ్ళని అందులో పడవేయమన్నాడు. దూతలు వచ్చి వీరిని పడవేసినప్పుడు అగ్నికీలకులు ఎవరైతే పడవేశారో వారిని చుట్టుకొని వారు దయించబడ్డారు. కానీ అగ్నిగుండంలో పడిన వీరిని దేవుడు వారితో సంచరిస్తూ అగ్ని బలాన్ని చల్లార్చి వారిని కాపాడాడు, వారిని రక్షించాడు. ఈ విధంగా అగ్నిగుండంలో నుంచి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు అని ప్రకటించాడు, శాసనం చేశాడు. ఆ దేవునికి భయపడాలి, ఆ దేవునికి నమస్కరించాలని ఆ రాజు శాసనం చేసి తన సకల సంస్థానాలయందంతటా ప్రకటించాడు. నిజమైన ఆరాధన
కేవలం మనసును అప్పగించడంతోనే కాదు, ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నికి తమ దేహాన్ని అప్పగించడానికి కూడా సమ్మతించి దేవుని నామాన్ని మహిమపరిచిన వారిగా ఉన్నారు. ప్రియులారా, ఈనాడు మనం ప్రభువును ఎందుకు ఆరాధించాలంటే మన దేవుడు రక్షించ సమర్థుడు. అగ్నిగుండం అంటే ఈ భూలోకంలో ఉన్న అగ్ని బలాన్ని మాత్రమే కాదు, ఆరని అగ్ని, పాపంలో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ పాపము వలన వచ్చు జీతం మరణమైన నరకానికి పాత్రులమైన మనల్ని నరకము నుండి విడిపించగల, రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. ఇప్పుడు పాట పాడాం, మనం ఏమని పాడాం? నరకము నుండి ఏం పాడాం? ఎక్కడి నుంచి రక్షించాడంటే ఆ దేవుడు నరకము నుండి నన్ను రక్షించి, అంతేనా? పరలోకంలో చేర్చుకున్నాడు అన్నాడు. నరకంలో నుండి రక్షించే సమర్థుడు యేసు ఒక్కడే. ఎందుకంటే మనందరి పాప విమోచన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు. కాబట్టి నువ్వు ఏ దేవుణ్ణి సేవిస్తున్నావు? ఆయన రక్షింప సమర్థుడేనా? మన ప్రభువైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి కన్యక గర్భాన్ని జన్మించి మన నిమిత్తమే తన ప్రాణాన్ని క్రయ విమోచన ధనంగా చెల్లించాడు. నరకము నుండి మనల్ని రక్షించాడు. అందుకని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజమైన పూజార్హుడైన ఒక్కడే. అందుకే ఆయన నిరంతరం గణపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి శద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం గుర్తించి ఈ పూజార్హుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆరాధిస్తూ గణపరుస్తున్నామా? ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా? ఆయన నిరంతరం స్తోత్రార్హుడైనాడు. మన దేవుడు ఎల్లవేళలా ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి మనం మన ప్రభువును ఆరాధించాలి. మనల్ని రక్షించి పరలోకంలో చేర్చుకున్నందుకై ఆయన్ని మనం ఆరాధించి ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. కూర్చోమ్మా, కూర్చో. ఆ నిత్య దేవుడు మనకిచ్చిన రక్షణను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అంతేకాదు, అనుదిన యాత్రా జీవితంలో మనకెంతగానో తోడయ్యండి మనకు అధికమైన మేలులను, ఉపకారాలను ఆయన చేస్తూ ఉన్నాడు. కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు. ఆయన దయ మనపై నిలిపి ఉన్నాడు. ఈనాడు సజీవులుగా ఉంచబడ్డామంటే ఆయన యొక్క కనికరమే, ఆయన దయే. ఎన్ని మేలులు, ఉపకారాలు ఆయన మనకు చేశాడు. కానీ ఈ పూజారుకుని మనం ఆరాధించకుండా మౌనంగా ఉండకూడదు. ప్రభువును ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. అది ఈ దేవుని ఘనపరచడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి రాహాబు కూడా ఆ ప్రాకారం మీద నివసిస్తున్నప్పుడు, ఎరికో పట్టణాన్ని వారు నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దేవుని గురించి విని విశ్వాసం ఉంచింది. తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడానికి కారణమైంది. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసిస్తుందని, మీ దేవుడి కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరని ఒప్పుకుంది. అంతేకాదు, తన ఇంటి వారిని అందరినీ రక్షించుకుంది. ఆ ఎరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మరి ఒక ఆనవాళ్ళు అడిగి ఆ ఎర్రని దారం కిటికీకి కట్టింది. ఆ ఇంటిలో ఉన్న వారు ఎవ్వరూ కూడా చనిపోలేదు. ఆ యుద్ధ సమయంలో వారు సంరక్షించబడ్డారు. దేవుని యొక్క ఏర్పాటు నెరవేర్చుకున్నారు. ఎవ్వరు కూడా బాగు చేయలేనటువంటి కుష్ఠరోగాన్ని నయమాను మరి ఎలీషా యొక్క మాట విని 7 మారులు ఆ యోర్దాను నదిలో మునిగి శుద్ధుడయ్యాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యెహోవా తప్ప లోకంలో దేవుడు ఉన్నాడన్న సంగతే నేను ఎరగలేదని సాక్ష్యం ఇచ్చాడు. నయమాను గుర్తించాడు ఈ దేవుడు పూజార్హుడని. రాహాబు గుర్తించింది ఈ దేవుడే పూజార్హుడు అని. శద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా ఆయన పూజార్హుడు అని నిరూపింపబడ్డాడు. నెబుకద్నెజరు గుర్తించి ఈ దేవునికే నమస్కరించాలి, ఈ దేవునికే భయపడాలని ఆయన శాసనం చేశాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆరాధించకుండా ఎలా మౌనంగా ఉన్నాం? ప్రభు నువ్వెంత గొప్పవాడు. అగ్నిబలాన్ని చల్లార్చావు. ఆ అగ్నిబలం
మరి చల్లార్చడం గొప్ప సంగతే. అందుకంటే గొప్ప సంగతి ఏంటంటే నరకము అగ్ని బలాన్ని మన ఎడల ఆయన చల్లార్చాడు, నరకము నుండి మనల్ని రక్షించాడు. అందుకని మనం ప్రభువును స్తుతించాలి. అనుదిన జీవిత యాత్రలో చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గణపరచాలి. అడి తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పూజార్హుడు అంటూ మనం ఆయన్ని కొనియాడదాం, గణపరిచి మహిమ చెల్లిద్దాం.